మన దేశంలో ఏ స్టేషన్లో చూసినా రైలు కరెక్ట్ టైంకి రావడం అనేది చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. తరచూ రైళ్లు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లో పడిగాపులు కాస్తుంటారు. అయితే ఈ అసౌకర్యానికి చెక్ పెట్టేందుకు రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ఇక నుంచి రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు స్పెషల్ ఆఫర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎయిర్పోర్టుల్లో మాదిరి ప్రయాణించాల్సిన రైలు ఆలస్యం వస్తే రైల్వే ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని ప్రకటించింది. ఐఆర్సీటీసీ క్యాటరింగ్ పాలసీ కింద నిర్దేశిత సమయం కన్నా 2 లేదా అంతకంటే ఎక్కువ గంటలు రైలు ఆలస్యమైతే ఆ రైళ్లలో ప్రయాణించవలసిన వారికి ఉచిత భోజనం లేదంటే అల్పాహారం అందజేస్తామని తెలిపింది. ఈ సౌకర్యం రైల్వే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వేచి ఉన్న వారికి మాత్రమే అందిస్తారు. భోజనం లేదా అల్పాహారం సమయాన్ని బట్టి అందజేస్తారు. ఒకవేళ రైలు మరింత ఆలస్యంగా వస్తే మాత్రం ప్రయాణికులకు పూర్తి ఛార్జీలు రిఫండ్ చేస్తారు. అంటే రైలు 3 లేదా అంతకంటే ఎక్కువ గంటలు ఆలస్యంగా రావడం లేదా దారి మళ్లించిన సందర్భంలో ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసి వారి బుకింగ్ ఛార్జీలను వాపస్ చేస్తారు. అయితే రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకున్న వారు నగదు వాపస్ పొందేందుకు వ్యక్తిగతంగా టికెట్ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రైలు వచ్చేంత వరకు వెయిట్ చేసేందుకు వెయిటింగ్ రూమ్లలో సేద తీరవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వెయిటింగ్ రూమ్ల కోసం ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవు.